మీకు తెలుసా గణేశుణ్ణి ఎందుకు విఘ్న వినాయకుడు లేదా విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు? ఎందుకంటే ఆయన శక్తి రహస్యం ఒకే ఒక రంగులో దాగి ఉంది, అదే ఎరుపు రంగు. ఈ ఎరుపు రంగు ఎలా మీ జీవితాల్లో అడ్డంకులను తొలగిస్తుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పూర్వకాలంలో గణపతి విగ్రహాలను ఎరుపు రంగులో రాయితోనే చెక్కేవారు. ఆ రాయిలో ఉన్న సహజమైన శక్తి విఘ్నాలను తొలగించే శక్తిగా భావించబడింది. ఈ ఎరుపు రంగుకే గణపతి శక్తితో లోతైన సంబంధం ఉంది. మన శరీరంలోని చక్రాల్లో అడుగున ఉన్నది మూలాధార చక్రం. ఇది మన శక్తికి మూలం, మన స్థిరత్వానికి ఆధారం. ఈ చక్రం బలహీనపడినప్పుడు జీవితంలో అడ్డంకులు, ఇబ్బందులు, ఒత్తిడులు పెరుగుతాయి. ఆ చక్రం రంగు కూడా ఎరుపే. అందుకే గణపతిని ఎరుపు రంగుతో ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయన నేరుగా మన మూలాధార శక్తిని ప్రభావితం చేస్తాడు. మీరెప్పుడైనా ఏదైనా గణపతి మండపానికి వెళ్తే లేదా హారతి చేసినప్పుడు ఒక చిన్న మంత్రం చెబితే అద్భుత ఫలితం లభిస్తుంది. ముందుగా కళ్ళు మూసుకోండి. మీ శరీరంలో అంతా ఎరుపు రంగు కాంతులే నిండిపోతున్నట్లు ఊహించుకోండి. ఒక శక్తివంతమైన ఎరుపు రేఖలు మీ పాదాల నుండి పైకి లేస్తున్నట్టు, ప్రవహిస్తున్నట్లు ఊహించండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మృదువుగా జపించండి. అంతలోనే మూలాధార చక్రం మళ్ళీ ప్రకాశించడం ప్రారంభిస్తుంది. అప్పుడు గణేశుణ్ణి ఇలా వేడుకోండి, నా అడ్డంకులు తొలగేలా ఆశీర్వదించు దేవా అని. ఇలా ధ్యానం చేస్తే మీ మూలాధార శక్తి బలపడుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది, విఘ్నాలు తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, గణపతి ఎప్పుడూ మీతో ఉన్నాడు. ఆయనని నిజమైన భక్తితో పిలిస్తే అడ్డంకులు కాదు, ఆశీర్వాదాలే మీ వెంట వస్తాయి.